వెల్కమ్ టు హింషి ఛానల్. ఈ రోజు మనము ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూద్దామండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో. పక్కా కొలతలతో తయారీ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీ ప్రాసెస్ తోటి తయారీ విధానం చూద్దాము. ఇలా చేసుకుంటే మనకు ముక్క కూడా మెత్తబడదు, సంవత్సరం అంతా నిలవ ఉంటది, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? చాలా టేస్టీగా చాలా బాగుంటది. చూడండి కలర్ఫుల్ గా చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఆవకాయ పచ్చడికి కావలసింది ముందుగా మనము మామిడికాయ అనేది శుభ్రంగా నీట్గా కడిగి తుడిచి ఆరనిచ్చేసి ఇలా ముక్కలుగా కట్ చేయించుకొని ముక్కలు అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా ఒక క్లాత్ పెట్టి కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాక దీంట్లో ఇవి 4 కేజీలన్నర ముక్కలండి. 4 కేజీలన్నర ముక్కలకు వచ్చేసి మనము 3 గిద్దలం బావు ఉప్పు, ఇది అనేది కల్లుప్పు మిక్సీకి బట్టి తీసుకోవాలి. మిక్సీకి బట్టి తీసుకున్నాక ఇట్లాగా మనం వేసుకొని ముందుగా ఉప్పు అనేది బాగా కలుపుకోవాలి. బాగా కలవనిచ్చాక ఉప్పు అనేది బాగా కలవనియ్యాలి. తర్వాత దీంట్లోనే కారం పోసి కూడా బాగా కలపాలి. చూడండి ఇలా కారం పోసి బాగా కలుపుకున్నాక మనం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి అది మనం కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది. ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? ఆవకాయ అంటే చాలా బాగుంటది, టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ ముక్కకి ఉప్పు కారం అనేది బాగా కలిసిపోయింది. చూడండి ఇలా 2 గంటలు లేదంటే మనం ఒకరోజు ఓవర్ నైట్ అంతా కూడా నాననివ్వచ్చు. నాననిస్తే ముక్కకు అనేది ఉప్పు కారం బాగా పడుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఆవపిండి పోద్దాం. చూడండి నేను వచ్చేసి 100 గ్రామ్స్ ఆవపిండి తీసుకున్నాను. దీంట్లో 50 గ్రామ్స్ మెంతిపిండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలవనివ్వాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మనకి పచ్చడికి అనేది ఎప్పుడు తడి తగలకూడదు. తడి తగిలితే అనేది పచ్చడి పాడవుతుంది. తడి తగలకుండా పెట్టుకోవాలి. మినిమం 2-3 రోజులు బాగా ఊరనివ్వాలి ఆయిల్ పోసేసి. చూసారు కదా పచ్చడి అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో నేనైతే పచ్చి ఆయిల్ పోసుకుంటున్నాను. మీరు కావాలి అంటే కాగబెట్టి చల్లార్చైనా ఆయిల్ పోసుకోవచ్చు. పచ్చి ఆయిల్ పోసుకుంటే ముక్క అనేది మెత్తపడదు, చాలా క్రిస్పీగా చాలా బాగుంటది ముక్క అనేది. ఆయిల్ అనేది చూసుకొని పోసుకోవాలి. ఇక్కడ నేను కేజీ-పావు ఆయిల్ పోస్తున్నాను. ఈ కేజీ-పావు ఆయిల్ పోసాక మనము ఇలా తిప్పుకోవాలి. బాగా కలదిప్పుకుంటే ఇది ఆయిల్ అనేది ఊరిద్దండి. మరీ ఎక్కువ ఆయిల్గా ఉన్నా కానీ బాగోదు. చూడండి ఇలా బాగా తిప్పుకున్నాక మనం కొన్ని ఎల్లుల్లి అనేది ఒలిచి వేసుకోవాలి. ఎల్లుల్లి ఒలిచేసుకున్నాక ఒక 2 డేస్ మాత్రం దీన్ని మార్నింగ్ నైట్ సాయంత్రం కానీ అలాగా తిప్పాలి. వాటర్ మాత్రం అస్సలు తగలనియొద్దు. ఈ ఆవకాయకి అనేది ఆవకాయకి వాటర్ తగిలితే పాడవుతుంది పచ్చడి. ఇలా చేస్తే సంవత్సరం అంతా నిలవ ఉంటది. చాలా టేస్టీగా చాలా బాగుంటది. చూడండి కలర్ కూడా చాలా బాగుంది. ఆవకాయ పచ్చడి అనేది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం ఇలా చేసి జాడీలో తీసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది. తడి తగలకుండా పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా టేస్టీ ఆవకాయ పచ్చడి తయారీ విధానం ఆంధ్ర స్టైల్లో పక్కా కొలతలతోటి తయారు చేసి